నెల్లూరు నగరంలో ఆదివారం ఉదయం నాయుడుపేట వాస్తవ్యులు శ్రీమతి సుధామురళి రచించిన కవితా సంపుటి తడి ఆరని వాక్యమొకటి పుస్తక ఆవిష్కరణ పలు సాహిత్యవేత్తలు సన్నిహితుల మధ్య దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కవి దిగ్గజాలు శ్రీ ప్రసేన్, విమల, ముక్కగమల చక్రధర్, పెరుగు రామకృష్ణ, ఈతకోట సుబ్బారావు, పాతూరి అన్నపూర్ణ, నరసిజ్జ, పెనుగొండ, అవ్వారు శ్రీధర్ బాబు మొదలగు ఎందరో సాహితీ ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొని పుస్తక రచయిత్రి సుధామురళిని అభినందించారు. అద్భుతమైన కవితలతో పుస్తకాన్ని తీసుకొచ్చారని అభినందించారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలతో పాటు అనేక అంశాలపై ఒక కవయిత్రిగా స్పందించి అనేక అంశాలను క్రోడీకరించి కవితలను తీసుకొచ్చామన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం బంధుమిత్రులు పాల్గొనడం తమకెంతో ఆనందం కలిగించిందని సుధామురళి అన్నారు. అనేక సామాజిక అంశాల గురించి రాసినటువంటి కవిత్వాన్ని ఒక 98 కవితలని ఏరి కూర్చి సంపుటిగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దాని పేరు తడియారని వాక్యం. ఈ రోజున తడియారని వాక్యం ఒకటి అనేక మంది సాహితీ పెద్దల మధ్యన ఆవిష్కరణ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సభకు హాజరైనటువంటి ప్రసేన్ గారికి, విమల గారికి, చక్రధార గారికి, సత్యజ, పెనుగొండ గారికి, పరిమాధవి కన్మోజ గారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ, పాతూరి అన్నపూర్ణ గారికి, ఈతకోట సుబ్బారావు గారికి, పెరుగు రామకృష్ణ గారికి అందరికీ కూడా నేను మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కవితలు సమాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి దుఃఖాలకు సంబంధించినటువంటి పరిస్థితులను గురించి ఆవేదన చెందుతూ రాసినటువంటి కవితలు. అంతేకాకుండా ఒక రాజ్యాకాంక్ష ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోయేటట్టు చేసింది, దానివలన ఎటువంటి పరిస్థితులు నేడు దాపురించాయి, వాటి వల్ల స్త్రీ ఎంతగా కుమిలిపోతోంది, బాధపడుతూ ఉంది అన్నటువంటిది ముఖ్య అంశాలుగా తీసుకుని ఇవి అనుకోని రాసినటువంటి కవితలు కాదు. ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ, ఒక సంఘటన మీద స్పందించాల్సి వచ్చినప్పుడు కానీ కవిగా నా బాధ్యతని నేనేం చేయాలి, సమాజానికి నేను ఎలా దిశానిర్దేశం చేయగలగాలి అన్నటువంటి నా లోపల ఉన్నటువంటి ఆ మదనాన్ని రంగరించి రాసినటువంటి కవిత్వం ఇది. ఈ కవిత్వం నిండా నిజంగానే కొంత దుఃఖం, కొంత వేదన ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా సామాజిక పరమైనటువంటి కోణంలో ఆలోచించి చూస్తే దీని నుంచి పరిష్కారం కూడా దొరుకుతుంది అని నేను మాత్రం చెప్పగలుగుతాను. అదే కాకుండా ఇప్పుడు విస్తరినటువంటి గ్లోబలైజేషన్, మార్కెట్ మాయాజాలం, వీటన్నిటి మీద కూడా నేను కవిత్వాన్ని రాయడం జరిగింది. ఆ కవితలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది నాకు తొలి కవితా సంపుటి. ఈ తొలి కవితా సంపుటి ఆవిష్కరణ ఇంత ఘనంగా జరిగినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకు, నా కలీగ్స్కు, వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను.